హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న ఫస్ట్ డే వినాయక చవితి కదా, మేమైతే స్పెషల్ అనేసి ఉండాలని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 3 kgs ఆఫ్ పిండితో అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే 3 kgs బెల్లం తీసేసుకోవాలి, ఒక బాక్స్ నెయ్యి, తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసేసుకొని బెల్లం మంచిగా అయితే కట్ చేసేసుకోవాలి. బెల్లం ముక్కలుగా అయితే కట్ చేసి కరగాలి కదా, బెల్లం అయితే ముక్కలుగా అయితే మంచిగా అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేయాలి. కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక బాండీ వేసేసి, బాండీలో మన 3-4 ప్యాకెట్స్ 1 kg ప్యాకెట్స్ని అయితే వేసేయాలి. ప్యాకెట్స్ని అయితే వేసిన తర్వాతకి మిల్క్ వేడి చేసేసి పక్కన పెట్టేసి గీ అయితే వేసేయాలి. గీ వేసిన తర్వాతకి గీలో డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసి మంచిగా అయితే ఫ్రై చేయాలి. గీ మంచిగా డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాతకైతే మంచిగా ఫ్రై చేసి పక్కన తీసేయాలి. తీసిన తర్వాతకి కొంచెం బెల్లం వేసేసి, బెల్లం కరిగిన తర్వాతకి కొన్ని వాటర్ అయితే వేసేసి, మన పిండి ఉంది కదా 3 kgs ఆఫ్ పిండి అయితే వేసేయాలి. పిండి అయితే వేస్తున్నా కానీ ఇలా అయితే ఇద్దరైతే కలిపేసుకోవాలి. ఉండలు చుట్టకుండా బాగా వస్తుంది. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా అయితే పిండిని అయితే వేసేయాలి. పిండిని వేసిస్తుండగానే మంచిగా అయితే ఉండలు లేకుండా అయితే మంచిగా తిప్పుతూ ఉండాలి. కొంచెం పిండి వేస్తూ మంచిగా కలిపేయాలి. కలిపేస్తుండగానే నాకు వాటర్ కొంచెం తక్కువ అనిపించేసరికి కొన్ని వాటర్ అయితే వేసేయాలి. కొన్ని వాటర్ వేసేసి మంచిగా అయితే కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాతకి మంచిగా పిండిని మంచిగా చపాతీ ముద్దలా మంచిగా కలిపేసుకొని మంచిగా ఉండలను అయితే చుట్టేసుకోవాలి. కొన్ని మేమైతే పొడవుగా అయితే కొన్ని రౌండ్గా అయితే ఉండలను అయితే చుట్టేసాము. ఇన్ని ఒక 3-4 ప్లేట్స్ అయితే వచ్చేసాయి. ఉండాలి మంచిగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసిన తర్వాతకి మనం బెల్లం కరిగించాలి కదా, ఫస్ట్ బెల్లం అయితే కరిగించేసుకోవాలి. బండి మీద ప్యాన్ పెట్టేసుకొని బెల్లం మంచిగా కరిగిపోయిన తర్వాతకి బెల్లం దాంట్లో కొన్ని వాటర్ వేసేసి బెల్లంలో అయితే మనం చేసిన ఉండాలని అయితే ఉడికించుకోవాలి. ఇలా అయితే జాగ్రత్తగా వేయండి, ఇక్కడైతే జాగ్రత్త ఉండండి. ఇలా అయితే వేసేయాలి. వేసిన తర్వాతకి మంచిగా సైడ్స్ నుంచి అయితే మెల్లగా కలిపేసుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. ఉండాలని మంచిగా ఉడికిన తర్వాత ఉండాలని ఉడికిందా లేదా అనేసి ఒకటైతే తీసేసుకొని చూసేయాలి. చూసుకున్న తర్వాతకి మనం సైడ్స్కి గోధుమ పిండి అయితే పక్కనే ఫస్టే కొంచెం వాటర్లో కలిపేసుకొని ఉంచేసాం కదా, ఆ పిండిని అయితే ఇందులో అయితే వేసేయాలి. వేసిన తర్వాతకి మంచిగా కలిపేసుకొని మిల్క్ ఉంటుంది కదా, మన మిల్క్ చల్లారిన మిల్క్ అయితే లాస్ట్కి అయితే వేసేయాలి. మిల్క్ వేసిన తర్వాతకి మంచిగా అయితే కలిపేసుకొని ఇలాచీ పౌడర్ అయితే వేసేయాలి. ఇలాచీని అయితే మిక్సీ పట్టేసి ఉంచేసాము. ఇలాచీని అయితే వేసేయాలి. ఇలాచీ వేసిన తర్వాతకి కొంచెం గీ అయితే వేసేయాలి. లాస్ట్కి కొంచెం గీ అయితే వేసేసి మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. మంచి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. లో ఫ్లేమ్లో నుంచి ఇదంతా ప్రాసెస్ చేయాలి. మిల్క్ వేసినప్పటి నుంచి లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి. గీ వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకొని దింపేసుకోవడమే. చూడండి ఇలా అయితే వచ్చేసింది. లాస్ట్కి అయితే టేస్ట్ అయితే చాలా బాగుందంట. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరేం స్పెషల్స్ చేశారనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.